హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చాను. ఈ వీడియో ఏంటంటే అన్నీ న్యాచురల్ రాళ్ళు రివర్లో దొరికినాయి. ఈ రాళ్ళు ఏమో ఇది గోదావరిఖనిలో దొరికింది రాయ. ఇది కూడా గోదావరిఖనిలోనే దొరికింది. అక్కడి నుంచి పెట్టారు ఒక ఆయన. ఈ రాళ్ళు చూడండి. ఇవి సో ఈ రాయి మాత్రం గ్రీన్ కలర్. ఇది గ్రీన్ ఎంఎక్స్డ్ కలర్ అని చెప్పని రాయ. అయితే దీని వేరే పేరు కూడా ఉంది. సో రకరకాల రాళ్ళు రకరకాల డిఫరెంట్లో రకరకాల పేర్లతో ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి కుదరవు. ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చెప్తున్నారు. ఈ రాయి చూడండి, ఇది కొల్లూరు, కృష్ణా జిల్లా కొల్లూరులోని కృష్ణానది ఒడ్డున దొరికింది. ఇది బ్లాక్ రాయ. ఆయన గూగుల్లో చూస్తే ఇది కార్బోనేడో స్టోన్ అని చెప్పని వచ్చిందని చెప్పి నాకు పెట్టారు. సో ఇలాంటి రాళ్ళన్నీ కూడా చాలా విచిత్రంగా, చాలా వింతగా మనకి దొరుకుతూనే ఉన్నాయి. నాకు పంపించారు, అది పెట్టాలి, తప్పదు. ఇది గ్రీన్ కలర్. ఇది చూడండి, గ్రీన్ కొల్లూరు డార్క్ గ్రీన్ స్టోన్ అని చెప్పని టైటిల్ పెట్టాను దీనికి. వీడియో నెంబర్ 178. సో ఇది కూడా అక్కడ దొరికింది, కొల్లూరులోనే. ఇది రూబీ అని చెప్పని పెట్టారు కానీ కాదు ఇది. సో రెడ్డిగా ఉన్నంత మాత్రం ఏమీ రూబీలు ఏమీ కావు. పంతులు గారి పొలం, కృష్ణానది ఒడ్డిన కొల్లూరు, ఆ ప్రాంతంలో దొరికింది. నిన్ను కూడా పెట్టారు మీకు ఎరుపు రాళ్ళు, నీలం కలర్ ఎరుపు కలిపి ఉన్నాయి రాళ్ళు అవి. సో ఈ రాళ్ళు చూస్తాను చాలా అందంగా ఉన్నాయి. ఎన్ని రాళ్ళు ఫ్రెండ్స్, ఎన్ని రాళ్ళు. సో ఇది నీలిరంగు క్రిస్టల్. ఇది రాజమండ్రి రాజవమ్మంగి నుంచి ఒక ఆమె పెట్టారు. రాజమండ్రి నుంచి రాజవమ్మంగి. ఈ రాయి ఏంటని చెప్పని అడిగారు, కానీ ఇది నీలి క్రిస్టల్, అది రాయ. సో ఇది బ్లాక్ కార్బోనేడో అని చెప్పని ఎంత చెప్పని చూసారా. అది డార్క్ గ్రీన్ రాయి అయితే ఇది బ్లాక్ కార్బోనేడో రాయి అని చెప్పని అన్నాడు. ఇది పంతులు గారి పొలం, కొల్లూరు నుంచి దొరికింది. చాలా రాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే నా రాళ్ళకి అంత డిమాండ్ ఏంటంటే ఎప్పుడో అట్లా పరిశీలించే చెప్పారు, మామూలుగా ఏం చెప్పలేదు. ఏ రాయిని పడితే ఆ రాయిని చెప్పలేదు. అందుకని ఆ రాళ్ళకి అంత వాల్యూ. పచ్చలు, టోపాజు, షపేర్లు, రూబీలు, నీలాలు. సో ఇన్ని రకాల రాళ్ళు, అన్ని జాతి రాళ్ళుగా, ఒరిజినల్గా. వాటిలో మినరల్స్ ఉండబట్టి జాతి రాళ్ళు ఆ రకంగా అవి విలువైన రాళ్ళు అయినాయి. రాళ్ళలో ఉన్న మినరల్స్ ప్లస్ ఆ కలరు, ఆ రెండు ఉండటం వల్ల ఆ రాళ్ళకి అంత విలువైనవి. ఇది కూడా పంతులు గారి పొలంలోనే దొరికింది రాయ, కొల్లూరు, కృష్ణానది ఒడ్డున. ఈ రాళ్ళు అమ్ముతారంట. మీకు ఎవరికైనా కావాలంటే నచ్చితే మీరు కాల్ చేయండి. డైరెక్ట్గా మీకు వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి. ఈ రాయి చూడండి, ఈ షేపు డైమండ్ ఉండాల్సిన స్ట్రక్చర్ దీనికి కొద్దిగా కనబడుతుంది, కానీ అంత క్లారిటీ లేదు, అంత హార్డ్నెస్ కూడా ఉండదేమో బహుశా. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఈ రాళ్ళు నాకు తెలిసి. ఇది ఈ రాయి కూడా పంతులు గారి పొలంలోనే దొరికింది. ఆయన పెట్టిన రాళ్ళు మొత్తం. చాలా అద్భుతంగా ఈ రాయి కనబడుతుంది, గ్రీన్. ఇది అంటే వీడియోలో కాబట్టి నేను ఎలాగ చెప్పగలిగాను. డైరెక్ట్ చూస్తే ఇంకోలా చెప్పేవాడిని. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.